హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫార్మర్ చిరు యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా ఈరోజు టాపిక్ భారత జాతీయ జెండా పూర్తి వివరాలు, దానికి సంబంధించిన ఆసక్తికరమైన నిజాలు. మన దేశం అనగానే మనందరికీ మొదట గుర్తుకు వచ్చేది మన మువ్వెన్నెల జెండా. ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకునేలా చేసి మన జాతీయ జెండా వెనుక ఎంతో చరిత్ర ఉంది, మరెన్నో అర్థాలు ఉన్నాయి. అసలు మన జెండాను ఎవరు రూపొందించారు, అందులోని రంగుల ప్రాముఖ్యత ఏమిటి, ఈరోజు ఈ వీడియోలో మన జాతీయ జెండా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా జెండా రూపకల్పన. మన జాతీయ జెండాను రూపొందించిన వ్యక్తి ఒక తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. ఆయనే పెంగళ వెంకయ్య గారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన ఆయన అనేక దేశాల జెండాలను పరిశీలించి మన దేశం కోసం ఈ అద్భుతమైన జెండాను రూపొందించారు. రంగుల ప్రాముఖ్యత. మన జెండాలో 3 రంగులు ఉంటాయి, అందుకే దీన్ని త్రివర్ణ పతాకం అంటారు. కాషాయం, ఇది ధైర్యానికి మరియు త్యాగానికి చిహ్నం. తెలుపు, ఇది శాంతికి మరియు సత్యానికి నిదర్శనం. ఆకుపచ్చ, ఇది విశ్వానికి, సాఫల్యానికి మరియు దేశ సౌభాగ్యానికి గుర్తు. నెక్స్ట్ వన్, అశోక చక్రం. జెండా మధ్యలో తెలుపు రంగులో ముదురు నీలం రంగులో ఉండే అశోక చక్రం ఉంటుంది. ఇందులో 24 ఆకులు అనగా స్పోక్స్ ఉంటాయి. ఇది ధర్మాన్ని మరియు నిరంతర ప్రగతిని సూచిస్తుంది. దీన్ని వారణాసిలోని సారనాథ్ స్తంభం నుంచి స్వీకరించారు. చారిత్రకమైన అంశాలు. అంగీకారం. 1947 జూలై 22న రాజ్యాంగ పరిషత్ మన జాతీయ జెండాను అధికారికంగా ఆమోదించింది. తయారీ. జాతీయ జెండాను కేవలం చేనేతతో చేసిన ఖాదీ వస్త్రంతోనే తయారు చేయాలి. కొలతలు. జెండా పొడవు మరియు వెడల్పులు ఎప్పుడు 3:2 నిష్పత్తిలోనే ఉండాలి. జెండా నియమావళి. మన జెండాను ఎగరవేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. జెండాను ఎప్పుడు గౌరవప్రదమైన స్థానంలోనే ఉంచాలి. కాషాయం రంగును ఎప్పుడు పైకే ఉండాలి. చిరిగిన మరియు రంగు వెలిసిన జెండాను ఎగరవేయకూడదు. ముగింపు. మన జాతీయ జెండా మన దేశ సార్వభౌమాధికారానికి గుర్తు. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఇన్ఫార్మర్ చిరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.